మన తండ్రి కూడా మనల్ని క్షమించాలంటే యేసయ్య రక్తంలో మనం కడగబడాలి. యేసయ్య రక్తం కావాలి. యేసయ్య రక్తంలో ఎవరైతే కడగబడతారో వారికే క్షమాపణ దొరుకుద్ది. అందుకనే నమ్మి బాప్తిజం పొందండి అనేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో వారిని ఆయన క్షమిస్తాడంట. ఈ బిడ్డ నమ్మి బాప్తిజం పొందాడు, నా రక్తంలో కడగబడ్డాడు, బిడ్డ నిన్ను క్షమించాను పో అంటాడంట. ఎన్ని మారులు క్షమిస్తాడంట? మన జీవిత కాలం మట్టుకు క్షమిస్తాడంట ఆయన. ఎంత కృపగలిగిన దేవుడో చూడండి. అయ్యా నేను ఎన్నిసార్లు క్షమించాలయ్యా అని అడుగుతాడు పేతురు యేసయ్య. అడిగినప్పుడు యేసయ్య ఏం చెప్తాడో తెలుసా? 7 మార్లు మట్టుకే కాదయ్యా, 3 మార్లు 7 మార్లే కాదు, 77 మార్లు మట్టుకు క్షమించాలంటే జీవిత కాలం మొత్తం అని దాని అర్థం. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసయ్య రక్తము ద్వారా మనకు క్షమాపణ దొరికిందండి. అంత దయ చూపిస్తాడు. నమ్మి బాప్తిజం పొందిన వాళ్ళంటే, యేసయ్య రక్తంలో కడగబడిన వాళ్ళంటే యేసయ్యకి అంత ప్రేమ. నా మాటకు విలువిచ్చి నా రక్తంలో కడగబడ్డావు బిడ్డ, నిన్ను క్షమించాను పో అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు క్షమాపణ దొరుకుతుంది. దేని ద్వారా? అదే యేసయ్య రక్తం కార్చకపోతే, ఆ రక్తంలో మనం కడగబడకపోతే మనకు క్షమాపణ లేదు. క్షమాపణ లేకపోతే పాపమునకు వచ్చు జీతం ఏంటి? పాపమునకు వచ్చు జీతం మరణం. ఇంకా బోలెడు శిక్షలు ఉన్నాయి దానికి. ధర్మశాస్త్రాన్ని మనం చూస్తే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మనం నడుచుకోవడం, ధర్మశాస్త్రంలో ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు కట్టడలకు వ్యతిరేకంగా నడుచుకోవడం ద్వారా బోలెడు శిక్షలు మీకు ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయంలో కనపడతాయి చూడండి. కాబట్టి ఇలా శిక్షలుండి, ఆయన ఉగ్రత ఉంది, ఆయన కోపం. ఆ తర్వాత ప్రాముఖ్యంగా పాపం వలన వచ్చే జీతం మరణం. కాబట్టి మనం నిత్య నరకానికి పాత్రను. క్షమాపణ లేకపోతే మనం నిత్య నరకమే. క్షమాపణ ఉంది కాబట్టి మనం ధన్యులు అయ్యాం. ఆ క్షమాపణ ఎలా వస్తుంది? యేసయ్య రక్తం ద్వారా వస్తుంది. దేవునికి స్తోత్రం. ఎంత ధన్యులం అయ్యామండి మనం. యేసయ్య రక్తం అంటే ఆషామాషి వ్యవహారం కాదండి. ఆయన మన కోసం రక్తం కార్చాడంటే మామూలు విషయం కాదు. బాప్తిజం తీసుకోమని అందుకే చెప్పేది. గుచ్చి 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 మరీ 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 చెప్పేది ఏంటంటే ఆయన రక్తం ద్వారా మనకంత మేలు ఉంది. ఆయన రక్తం ద్వారా మనకంత ఉపయోగం ఉంది. అన్ని ఆశీర్వాదాలు ఉంటాయి యేసయ్య రక్తం ద్వారా. చాలామంది ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ రక్తాన్ని ఆశ్రయించట్లా చాలామంది. ఆ రక్తాన్ని త్రోసేస్తున్నారు చాలామంది. అర్థమవుతుందండి? కాబట్టి ఆ రక్తం వలన మనకు అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, అన్ని మేలులు ఉన్నాయి. ఆయన రక్తము ద్వారా మన పాపముల నుంచి మనకి పవిత్రత కడగబడుద్ది. పాపం అనే మరకలు కడగబడతాయి. ఆయన రక్తము ద్వారా మనం మృతుల్లో నుండి లెగుస్తాము. మృతుల్లో నుండి ఆయన రక్తం లేపుద్ది. ఆయన రక్తం ద్వారా మనకేం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.